ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 1-5 వచనాలు. పౌలు శీలలు సేవలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు వాళ్ళు దెర్బేకును, లుస్త్రాను పట్టణంలకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు వారిని కలవటం జరిగినది. అయితే ఆ యొక్క తిమోతిని పౌలు తన యొక్క సేవలో వెంట పెట్టుకొని తీసుకువెళ్ళటానికి అతనికి ఎంతో ఇష్టం కలిగి ఉన్నది. అయితే ఆ యొక్క తిమోతిని పౌలు తీసుకుని వెళ్ళి సున్నతి చేయించున్నాడు. ఎందుకంటే వారు యూదుల యొక్క సమాజ మందిరాలకు వారు వెళ్ళాలంటే సున్నతి పొందిన వారిని వారు బోధకులుగా అంగీకరించు వారై ఉన్నారు. ఆ కారణం బట్టి పౌలు తిమోతికి సున్నతి చేయించటం జరిగినది. ఇక్కడ మనం గమనించినట్లయితే సున్నతి అనేది కేవలం ఒక రక్షణకు మాత్రము కాక ఒక సాంప్రదాయానికి సంబంధించినదై ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు, శీల మరియు తిమోతి వారందరూ కూడా అనేక పట్టణములకు బయలుదేరి వెలుచు వారు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ యెరూషలేములో పెద్దల వలన పొందినటువంటి అనేక సందేశములను సంఘములకు చెప్తున్నప్పుడు దేవుని యొక్క విశ్వాసములు సంఘములు అభివృద్ధి చెందుతూ దినదినము కూడా వారు దేవుని యొక్క ఆ, సేవలో లెక్కకు మరి అది విస్తరించు ఉండటాన్ని మనం చూస్తున్నాం. సో గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. సంఘములు విస్తరించినట్లుగా విశ్వాసములు సంఘము బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి కృప దేవుడి ఈ కాలములో కూడా మనకు సంఘములకు విశ్వాసములు స్థిరపడును గాక. ఆమేన్.